వందే మానసగోచరం సప్తసుప్రభాస్మరణం త్రైపురం నమస్కృత్య చైవలోకమం దేవీం సరస్వతీం వ్యాసం తతో సచ్చిదానందరూపాయ విశ్వోపచారిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నమస్యాభ్యాం నమయోపతాభ్యాం పరస్పరాశ్లిష్టవపురుషరాభ్యాం నయేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఒక 10 పూర్తయింది. ఈ రోజుతో 21 రోజుల కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం. అంటే 21, 18, 39 రోజుల కార్యక్రమం పురాణాల్లో ఉన్న చాలా పెద్ద పురాణం. మహాభారతం తర్వాత ఆ స్థాయిలో ఎక్కువ శ్లోకాలు కలిగినటువంటి మహాభారతం సాంప్రదాయం. పారాయణాలన్నీ కొన్నింట్లో 52 శ్లోకాలు, కొన్నింట్లో 75 శ్లోకాలు ఉంటాయి. యుగాలు నడుస్తుంది, సంవత్సరాలు నడుస్తుంటే శ్లోకాల సంఖ్యలో మార్పు వస్తూ ఉంటుంది. సాయం ఎందుకని మానవుడికి ధ్యానం శిక్ష పూర్వకాలంలో కంఠస్థం చేసేవారు, కంఠస్థం చేసేవారు. చదివి గుర్తు పెట్టి కాపెట్టేవాడు. ఈ గుర్తు పెట్టి కాపెట్టేవాళ్ళు రాసేవాడు కొన్ని శ్లోకాలు వదిలేశారు. అలా కొన్ని గతంలో అయినప్పటికీ మన అదృష్టవశాత్తు ఎక్కువ వారం మానవుడు మన కోసం అది వ్యాపారాలు సభ్యుడు విశ్వస్వరూపుడు లాగా మన కోసం తాను రాసిన పనిలో అధిక భాగం మొత్తంగా దర్శించిపోకుండా రావాలి. మామూలుగా కంఠస్థం చేసి పురాణాలు దొరుకుతూనే ఉంటాం. ఇలాంటి విధానంలో ఇది అనుకుంటా మంచి ఆచరణలో పెడుతున్నారు. పురాణం నడపే కాకుండా ఆచరణలో పెట్టడం చాలా అవసరం. ఆకాశంలో చంద్రుడు ఉన్నంత మాత్రం చాలా తెలుగు లోకంలో దగ్గర చంద్రుడు ఉదయించాలి. ఆయన దగ్గర మన దగ్గర ప్రసరించాలి. వెన్నెల ఉంటేనే చంద్రుడి విలువ. ఆచరించే ఉంటేనే పౌరాణిక చంద్రుడు కూడా అదృష్టవశాత్తు ఇలాంటి మహానుభావులైన భక్తులు కూడా పడిపోయారు. వింటున్నారు, ధర్మం గురించి తెలుసుకుంటున్నారు, ఆచరణలో పెడుతున్నారు. చాలా మంది భక్తులు భయపడేవారు. చాలా మంది ఇంట్లో ఒట్టు పెట్టుకుని పెట్టుకొచ్చేటప్పుడు చేసేవారు. ఇప్పుడు వీళ్ళు బహిరంగంగా చక్కగా నారాయణ సాధన కనీసం బొట్టిగా పెట్టుకుని తెలుస్తున్నారు. చాలా అవసరం. ఇంట్లో కలిసి ధర్మనాశనం చేసి బయటకు వచ్చాక ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో భయపడినంత కాలం వాళ్ళకి తెలియచారు. యోగం, కోపం, మోక్షం సమస్తం ప్రసాదించే పరమాత్మ విషయంలో ఎంత ధైర్యం ఉంటే అంత అంటాడు. అసలు ధైర్యం లేనటువంటి పిడికి వాడు అనుక్షణం మరణిస్తూ ఉంటాడు. మరణాలు ఎప్పుడైనా తప్ప కూర్చున్నట్టు వాడు కడుపులతో మరణించడం కానీ తిరిగి తనంతో చావబడ్డాడు. మనుషులు 3 రకాలు ఉంటారు.
ఒకడు మూర్ఖుడు, ఒకడు తిరిగివాడు. ఈ రెండింటిని అదుపులో పెట్టిన ధీరుడు, ధీరుడు అంటారు. కావాలని ఎప్పుడో ఒకటి వస్తారా రైలు ఎదుర్కొంటారు. రైలు మహావేగంగా వస్తుంటే చేస్తాం, చచ్చివాడికి ఇంట్లో ఉంటే చదవండి, బయట ఉంటే చదవండి అని వేగంగా వస్తున్న రైలు కట్టంగా పెడితే అది కావాలని గురించి పెడుతూ ఉంటుంది కదా. ఈ ఓటంలో ఉండకూడదు. తిరిగిదా అమ్మో బయట పెడితే చచ్చిపోతాను అనే భయంతో ఎప్పుడు ఇంట్లో అనుకోవడం అది ప్రమాదం. ఓటము ప్రమాదమే, తిరిగితనం ప్రమాదం. ఇప్పటి 2 ఏళ్ళుగా ఇంట్లో కూర్చొని అస్సలు వెళ్ళినప్పుడు రాకుండా భయపడ్డాడు, బయట వస్తే చచ్చిపోతాను. ఆయన ఇల్లుంది అలా పాడైపోతాడు. ఇంట్లో బయటమొక్కలు వదులుసుకునే ఆ ఇంట్లో అదుపుకున్నటువంటి వాళ్ళు వాటర్ ట్యాంక్ నీళ్ళు వస్తుంటే సేవంతా నాని నానా రకాలుగా పాడైపోతారు. ఒక్కరికే ముందు తెచ్చిపెట్టుకోలేదు. అయినా చేశాడు. ఎందుకంటే ఇంట్లో నమ్మకపోతే చచ్చిపోతాను వాళ్ళు చేస్తారు. ఈ జీవితం జాగ్రత్తగా తీసుకుంటూ జీవసులు పెట్టుకోవడం చేయాలి. అలా 24 గంటలు పెట్టుకోకుండా శరీరం ఆనందంగా వస్తారు. అదేమో జీవితం ఇద్దరు వాళ్ళేమో పోతారు. ఈ రెండు కాకుండా జీవులు జాగ్రత్తగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ధర్మం కోసం ప్రారంభిస్తారు. కానీ అవసరమైనటువంటి పిచ్చిగా జీవులు ఇవన్నీ తెలుసుకోవడం కోసమే పురాణాలు ఏర్పాటు చేశారు. ఆ పురాణంలో దీనికి సాంత పురాణాలు ఎందుకు పెట్టారంటే స్కందుడు 6 శత్రువుల్ని అదుపులో పెట్టడం కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప పురాణం. కామం, క్రోధం, లోభం, మోహం, మతం, ఆశ్చర్యం, ఈ 6 భయంకర శత్రువులు. ఎంతటి వాటిగా ఈ శత్రువులు రెండు తీసుకుంటాయి. ఈ శత్రువులు నేను అదుపులో పెట్టాను, ఆ 6 శత్రువులు అదుపులో పెట్టడానికి ఆ ముఖాలు పెట్టుకుంటాను అని స్వరుడు ఈ ఆరోగ్యాలని మనం రోజు ఒకసారిగా కలుసుకుంటే ఈ శత్రువుని మనము కూడా అదుపులో పెట్టాం, జయించాం. చాలా మంది శత్రువుని జయించడం అనుకుంటారుగా, శరీరం ఉన్నంత వరకు శత్రువుని జయించడం అసంభవం. ఈ శరీరం ఉన్నంత వరకు శత్రువు ఉంటాడు, కానీ శత్రువుని అదుపులో పెట్టడం అవసరం. కామం ఎంత అవసరం అంతవరకే, దాన్ని కూడా అదుపులో పెట్టాలి. కోరికలు ఎప్పుడు అదుపులో ఉండాలి. కామం అనగా కోరిక, కోరికలు అదుపులో లేకపోతే ప్రమాదం. కోరికలు పెరుగుతూనే ఉంటాయి, తీసుకునే వృత్తి కోరికలు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. శాంతి భాగవతంలో చెప్పాడు. కోరికలు ఎటువంటి తీర్చుకునే వృత్తి పెరుగుతూనే ఉంటాయి. కోరికలు తీర్చుకోవడం వల్ల కోరికలు అదుపులోకి రావడం, అలా అనుభవించే వృత్తి ఇంకా 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 కోరికలు పెరుగుతూనే ఉంటాయి. ఇల్లు పెట్టాం, అన్నం పెద్దాం, బడి మన్నాడు, మంచి వేసుకుంటాం, మళ్ళీ ఒక్క మంచి కావాల్సింది, మంచి బట్ట పెట్టాం, తృప్తి కాదు, ఇంకా ఒక్క బట్ట ఇంకా ఇప్పుడు ఒక్కరు సంపాదించాలని ఇష్టం. ఒక్కొక్కరు ఒక్కసారి 6 నెలలు ఒకసారి కొత్త మంచి కూడా ఉన్నారు, 6 నెలలు ఒకసారి అదే మంచి కూడా ఇది అంత కాదు. ఇలా అనేక కోరికలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ కోరికలు తీర్చుకోవడం కాదు, అదుపులో పెట్టాలి. అలా అమలు చేయాలి. కోరికలు తీర్చుకోవడం వల్ల కోరికలు అదుపులోకి రావడం. పురాణాన్ని చెప్పాడు, హవిష కృష్ణదత్తుమేవ భూయేవ అభివర్తతే. అగ్నిగుండం ఉంటున్నది, యజ్ఞం కోసం యజ్ఞగుండం ఏర్పాటు చేసి ఆ యజ్ఞగుండంలో గడ్డలు వేసి గడ్డల్లో బాగా నెయ్యి పోసి మంట ఏర్పాటు చేశారు. ఈ యజ్ఞగుండంలో నెయ్యి పోయేది ఉంటుంది. అగ్నిగుండం కలగాలంటే అగ్నిలో నెయ్యి పోయకూడదు, నెయ్యి పోస్తే ఇంకా మరొక మంట పెరుగుతుంది. అదే అగ్ని కలగాలంటే నీళ్లు పోయాలి. అలాగే కోరికలు ఎదుర్కొంటారంటే కోరికల్ని తీర్చుకోవడం మానేసి ఈ తుచ్చమైన కోరికలు నేను జయిస్తాను అని గట్టిగా అనుకుంటే చాలు. అనుకున్నంత కోరికలు అదుపులోకి వచ్చి తీరతాయి. వాడకపోతే దగ్గర మన అదుపులోకి వస్తాయంటాయి. కోరికల్ని తొక్కాలి, వాటిని మనం తలుచుకుంటే మన ధనశక్తిలో అదుపులో పెట్టాలి. పూర్తిగా తీర్చమంటలేదు, తగ్గించుకుంటున్నాడు. కోరికల్ని తగ్గించు, నీకు ఎంత అవసరమో అంతవరకే కోరికలు తీర్చుకో.
ఆకలి వేసింది, ఆకలికి అవసరమైనంత మాత్రమే అన్నది. ఎక్కువ తింటే ఉంటాం. పొద్దున్న ఎవరికైనా కాఫీ తాగాల్సి వస్తే ఒక కప్పు కదండి, పువ్వు తాగడం ఎక్కువైపోతే ఈ కాఫీ కూడా మీకు అనారోగ్యం పాలు చేస్తాయి. అలా శరీరంలోకి సంబంధించిన ఏ కోరికలైతే అదుపులో పెట్టకపోతే అది ప్రమాదం. ఇది రెండవది పాపం. ఇంకా ప్రమాదం అనేది మృత్యువు మొదలుపెట్టేది. మనిషికి చావుకు మొదలు కారణం కోపమే. తన కోపమే తన శత్రువు అన్నారు. కోపం అంటే ఇంద్రియాలు కొడుకు తగ్గించి ఉంటాయి. ముక్కులు, కళ్ళు, చెవులు, నాలుక, చర్మం ఇవన్నీ కేవలం కోపం వల్ల పడైపోతాయి. ఎంతో మంది కోపం వల్ల అపమృత్యువు పాలయ్యారు. 100 ఏళ్ళు పడుకోవలసిన పాపం వల్ల తెచ్చిపోతారంటే పాపం చేస్తే కాకపోతే దూరం సరే కూడా ఇంట్లో పాపం వస్తే ఎక్కువ మంది ఏం చేస్తారన్నమాట, తలుపులు ముందు బాగుతారు. భర్త కోపం వస్తే భార్య అది తలుపులు బాధపడరు. భార్య మీద కోపం వస్తే తలుపులు బాధే భర్త. ఇలాంటి వాళ్ళు ఏమవుతారన్నమాట, కాళ్ళతో తలుపు తర్వాత కాళ్ళుకుంటే తలుపులు పోతాయి. ఇప్పుడు తలుపులు పెట్టి కూడా పక్కన చెప్పడానికి ఇంకా నష్టపోయి కోపంతో చేతిలో ఉన్న శేషాలు బాగుపడితే వాళ్ళు ఉన్నారు. అన్నం తీసిన ఎవరికి కొట్టిన వాళ్ళు ఉన్నారు. చివరికి క్రమక్రమంగా శరీరాన్ని పాడు చేసుకుని నశించిపోయేవాళ్ళు ఉన్నారు. కాబట్టి కోపం కూడా అపమృత్యులకు మొదల కారణం. దాన్ని కూడా అదుపులో పెట్టాలి. రాముడిని చూసి నేర్చుకోవాలంటే రామాయణము పారాయణ కదా. ఈ పారాయణ కొంచెం ఉపయోగం కంటే రాముడి గుణములను మనము ఆవాహన చేసుకుని వాటిని కూడా తప్పకుండా పరిపాలించాలి. పరిపాలిస్తే ఓహో అనవసరంగా రాముడు కోపం తెలుసుకోవడం, కానీ అవసరం ఏంటంటే తెలుసుకుంటారు. కోపాన్ని ఆవేశింప చేసుకుంటారని తెలుసుకోవాలి. అప్పుడు మనిషి బాగుపడతారు. మూడవ లోపం ఇంకా కూడా ఈ విషయంలో డబ్బులు పోగేస్తారన్నమాట. ఇచ్చేది ఏడు. ఇంట్లో పడుకుంటే ఇల్లు అరిగిపోతుంది. పర్వాలేదు ఇంట్లో తాళం వేసేస్తే బయట అరుగుద పడుకుంటారు. నేను అడిగాను బయట ఎప్పుడు ఇంట్లో కొడుకు బయట ఎందుకు పడుకుంటున్నా, ఇంట్లో పడుకుంటే రాళ్ళు అరిగిపోతాయి. ఇంకెప్పుడు ఇల్లు పెడతాను అది వర్షం మీద పడుకుంటే వర్షం వెళ్ళిపోతుంది. బాత్రూమ్ పక్కన బాత్రూమ్ మీద స్నానం చేసి ఉంటాయి. ఇదేంటంటే అమ్మో బాత్రూమ్ పడితే మా బాత్రూమ్ టైల్స్ కరెక్ట్ మా ఇంట్లో మీరు వేస్ట్ అయిపోతాయి. పక్కింటి వాళ్ళు వాళ్ళ మీద పోతే అవసరం అవుతుంది. పాప చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. రైల్లో ఆటలు వేస్తే వాళ్ళ కోసం కొట్టుకుంటారు. పక్కన తర్వాత 10 మంది పెట్టారు. వాళ్ళ మాత్రం వాడి చెప్తూ కొట్టుకున్నాడు. ఒక కాఫీ రాగలేదు. దీనికి లోపలికి లోపలిస్తే రమణీయులకి లోపలే కొట్టుకుంటే ఇక అందరికీ దుఃఖం పొరపడలేదు. ఇక నాటకుడు కోపం అనగా ఇది నాది, ఇది నా దగ్గరే ఉండాలి, మీరు నా వాడు అని విచిత్ర భావం. కొంతమందికి గృహముల మీద కొంతమందికి ఇంట్లో పడ వస్తువుల మీద వ్యాపకం, మరి కొంతమందికి మనుష్యుల మీద, కొందరికి జంతువుల మీద, ఆయా జంతువులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మోహం ఉంటుంది. 24 గంటల్లో మరొక మంచి కూడా తెలుసా, ఒక్కొక్కరు బయటకు వచ్చారంటే 5 రోజులు సార్ మళ్ళీ పని చేస్తూ ఉంటారు. నేను పడ్డాడు ఎవరి మన భార్య వ్యాపం, కొందరికి భక్తులు వ్యాపం, కొందరికి గృహ వ్యాపం. నేను ఎదురు ఒక ఆయన పడ్డాడు రోజుకు 350 సార్లు ఇళ్ళ దులిపేవాడు. అయితే కష్టపడి కట్టుకుంటే ఈ ఇంటికి మూడు కూడుకుంటేమో రాళ్ళు ఎక్కడ అలవడిపోతాయి అనుకునేవాడే. ఇలా అనుకుంటూ చచ్చిపోయాడు. మొదటి కూడా చచ్చిపోయాడు. నేను చెప్పులు సింహాసనం మీద పెట్టి అదే పరిపాలిస్తున్నారు. చెప్పులు లేకుండా అయిపోయారు, చెప్పులు వెళ్ళిపోయారు. మళ్ళీ దిగిరాలేదు. అవునా? ఇవన్నీ పిచ్చిమాట. ఈ మతం అనేది ఇంకో గొప్ప శత్రువు. ఈ చిట్ట చివరి శత్రువు మాత్సర్యం. ఎదురుల అభివృద్ధిని తూచి వాడు లేదటం. ఎవరైనా పెరుగుతుంటే వాడు ఎలా ప్రమాదం వస్తారు. వాడు బాగా గెలుపుకొని చెప్తే ఈ మాత్రం గెలుపుతో నేను చెప్పలేని అంటాడు. దాన్ని తీర బయటిస్తే రోడ్లో వాడతారు. 3కు 30 గంట 31 కొంతమంది. అయినా ఇతరుల మీద ఈర్ష్య పోదు, ఇతరులను పడగొట్టడం కోసం ఆలోచిస్తూనే ఉంటారు. వాళ్ళకున్న కీర్తి మీద ఉంటుంది, వారికి ఉన్న ధన మీద వ్యామోహం ఉంటుంది, శక్తి ఉంటారు. అందుకని వాళ్ళని అనవసరంగా ద్వేషిస్తూ ఉంటారు. ఈ 6 శత్రువులను జయించాలంటే 6 ముఖములు కలిగిన స్కందుడిని గట్టిగా పట్టుకోండి అని అలాంటి స్కందుని జీవితంలో భాగంగా
మాహేశ్వర ఖండం ప్రారంభించుకున్నాం. అందులో ప్రారంభ ఖండం మాహేశ్వర ఖండంలో కేదార ఖండం. ఇప్పుడు మనం చెప్పుకునే కేదార ఖండంలో ప్రారంభమే ఇప్పుడు ఎంతవరకు నేను మీకు అందించిన సారం. కేదార ఖండం మనకి ఇచ్చిన సారాంశమే ఎంతవరకు ఈ 6 శత్రువుల్ని అదుపులో పెట్టండి అనే సారాంశం. కాబట్టి కేదారఖండం ఎలాగంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇందాక నేను చెప్పిన కామక్రోధలోప పదవాత్సర్యాలని అదుపులో పెడితే చాలు. అది పెచ్చు పెరగకుండా చూసుకుంటే చాలు. ఆలయాల్లో పిచ్చి మొక్కలు పెరిగితే ఏం చేస్తున్నాం మనం? గుడి బడి అనే పేరుతో అప్పుడప్పుడు చేసి పీక అవతలు పారేసాం. గుడికి చాలా వరకు ఆ మొక్కలు పాడు చేస్తున్నాయి. ఆ మొక్కలు తీసాం. అందులో కొన్ని గంజాయి మొక్కలు ఉన్నాయట, కొన్ని ఎలర్జీ తెచ్చిపెట్టే మొక్కలు ఉన్నాయట, వాటిని తీసేసాం. ఎలర్జీ తెచ్చిపెట్టే మొక్కలు పీకి పాకాలు పెట్టి ఎలర్జీ ఇచ్చే మొక్కలు అంటే తులసి మొక్కలు లాంటి వాటిని పెంచారు. అలాగే ఈ పురాణాదులలో ఒక సారమును స్వీకరించాలి. ఏదైనా దోషం ఉంటే తీసి పక్కన పెట్టాలి. ఒకప్పుడు నైమిషారణ్యంలో ఈ స్నాన పురాణ పురుషుల సౌదగారి మనుషులకు ఒక అనుమానం వచ్చింది. మదం దక్షుడిని పాడు చేసిందని విన్నాం మేము. దక్షుడు ఎందుకు మదమెత్తి శివుడితో వేషం పొందాడు, విరోధం పొందాడు? ఈ కథ చెప్పాలగా అప్పుడు సూర్యుడు వాళ్ళకి ఇలా చెప్పాడు. నందీశ్వరుడు ఒకప్పుడు దేవతలకి చెప్పారు కదా, స్వయంగా నందీశ్వరుడు చెప్పారు కదా, నేను మీకు చెబుతున్నాను. మహాత్ముడు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభ కాలంలో సృష్టి చేయడానికి కొంతమంది సాయంగా తన శరీరం నుంచి తాను సృష్టించుకున్నాడు. భగవంతుడు అధిపరుడు తాను చేయగలడు కానీ తానే చేస్తే బాగుండదు కనుక తనకి కొంతమంది సహాయకుల్ని తానే గుర్తించుకుంటాడు. అధిపరులు తానే చేయకూడదు కదా, బ్రహ్మగానే సృష్టి చేసి ఆయనే పోషించుకొని ఆయనే రక్షించుకుంటే ఇంక ప్రజల వల్ల ఉపయోగం ఉంది. తప్పగానే పైకి పెట్టుకుని ఆయనే దేవాలయం చేసుకుని ఆయనే విగ్రహంతో ఆయనే అలంకారం చేసి ఆయనే గుడి మెయింటైన్ చేస్తే ఈ భక్తులు ఏమైపోతారండి? అన్ని నేనే చేసుకుంటే క్యూట్ తో పిలుచుకోవాలి ఒక్కడే. అందుకని ఒక్కొక్క పని ఒక్కొక్కటి పెట్టాలి. ఆర్గనైజేషన్ కోసం ఒక ఆయన పెట్టాలి, యూట్యూబ్ ఒక ఆయన పెట్టాలి, అర్చనకు ఒక ఆయన పెట్టాలి, జై శ్రీరామ్ అంటానికి ఒక ఆయన పెట్టాలి, బైబుల్ ఒక ఆయన పెట్టాలి, లైవ్ ఇవ్వడానికి ఇంకొక ఆయన పెట్టాలి. అప్పుడప్పుడు నేను చెప్పిన మాట వింటావా లేదా అనడానికి ఇంట్లో ఇద్దరు పెట్టుకోవాలి. ఇలా అన్ని పనులు వాళ్ళకు పురమాయిన సంపద కష్టం కదా, అన్ని దాని చేస్తుంటే బాగుండదు, అవునా? అలాగే బ్రహ్మదేవుడు కూడా ప్రజాపతులు సృష్టించాడు. మరీచి, పులస్తుడు, క్రతువు, కర్ణుడు, దక్షుడు, అంగిరుడు, వీళ్ళందరూ అలాంటి మహానుభావులు. వాళ్ళలో దక్ష ప్రజాపతి ఎక్కువ శక్తివంతుడు. కారణం, ఈశ్వరుడు ఆయన మీద వాత్సల్యంతో అవసరమైతే ఎవరినైనా శిక్షించగలిగే శక్తి ఇచ్చాడు. శివుడి కటాక్షంతో దక్ష ప్రజాపతి చాలా గొప్పడైపోయాడు. పైగా ఆయనకి ఏకధాటిన 60 మంది కొడుకులు ముందు పుట్టారు. ఈ 60 మంది నారదుని అనుగ్రహంతో తపస్సు వెళ్ళిపోయారు. దాంతో దక్షుడి కోపం వచ్చింది. 60 మంది కొడుకుల్ని ధర్మాత్మలు సృష్టించుకుంటే వాళ్ళందరూ అడుగులు పంపేసావా? నువ్వు ఈ రోజు నుంచి ఒక క్షణం కూడా తీరిక లేకుండా సంచార జీవితం గడుపుదువుగాక, నీకు నిలబడి ఉండకుండా పోగాక అంటాడు. ఈ శాపాన్ని విష్ణుమూర్తి కొంచెం మార్పు చేసి నువ్వు పెట్టిన శాపం వల్ల నారదుడు లోకశ్రేయస్సులు చేకూరుస్తున్నాడు అన్నాడు. అందుకే నారదుడు సంవత్సరం ఎప్పుడు నారదుడు 5 నిమిషాలు కూడా విశ్రాంతి తీసుకోడు. ఎప్పుడు చూసినా ఎప్పుడే పురాణాలు చెబుతూనే ఉంటాడు. ఎప్పుడు వైకుంఠంలో చెబుతాడు, ఎప్పుడు భూలోకంలో ఉంటాడు, ఎప్పుడు స్వర్గంలో ఉంటాడు. ఈ క్షణంలో స్వర్గంలో ఉంటాడు, మరో క్షణంలో హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ ఏంటంటే గంటగా ఆయన పేరు చెప్పాడు కదా అనుకునే లోపు వాడే స్కాండ పురాణం చెప్పాడు. అలా నాలుగు కాలంలో చక్రాలు పెట్టి సంచార జీవయ్యేలాగా శాపం దక్షుడు పెడితే ఆ శాపాన్ని విష్ణువు లోక శ్రేయస్సులు వినియోగించేలా చేశాడన్నమాట. ఒక్కొక్కప్పుడు మహాత్ముల శాపాలు కూడా ఉపయోగపడాలి. ఆ తర్వాత దక్ష ప్రజాపతికి వరుసగా 27 గుడ్డులు పుట్టుకొచ్చారు. వాళ్ళని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత 13 పుట్టారు. వెంటనే కశ్యప ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇలా ఇది చాలా మంది కొడుకులు కూతురు పుట్టాక చివరిగా కూతురు పుట్టిందంటే ఆవిడ పేరు సతీదేవి. సాక్షాత్తు జగడమ్మ
ఆది పరాశక్తి యొక్క అంశంలో పుట్టింది సతీదేవి. అందులో సతీదేవి అంటే అమ్మవారే. ఈ శక్తిని విష్ణువు ఆధ్యాత్మికగా బ్రహ్మగారు ఇది నీకు శిరోధార్యం అని చెప్పగా శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. మొదట్లో శివుడు అంటే భక్తి ఉందంటాడు, తర్వాత అంటే మనకు వచ్చింది. కానీ అందున శ్రీమన్నారాయణుడు ఆజ్ఞాపిస్తే ఆ మాటకి తిరుగులేదు. అందుకే విష్ణు ఆజ్ఞాపించి ఈవిడ అమ్మవారు శివుడికి భార్య కావాలి అనగానే అలాగే అన్నాడు. పైపించు తన తండ్రి బ్రహ్మగారు కూడా అదే మాట అన్నాడు. ఇన్ని కారణముల వల్ల ఈశ్వరుడి ఆజ్ఞ వల్ల సతీదేవి శివుడికి పత్రయ్యింది. కొంతకాలం బాగానే గడిచింది. క్రమక్రమంగా దక్షుడికి బలం పెరిగింది. ఎందుకంటే ఎక్కడికైనా చెక్కబడి మొదలెట్టారు అందరూ. శివుడు గొప్పే ఉంది, విష్ణువు గొప్పే ఉంది, బ్రహ్మ గొప్పే ఉంది. అక్కడ మూర్తులు కంటే నువ్వే గొప్పవాడు, నువ్వు ఎటువంటి వాడు. ఈ మధ్యకాలంలో నువ్వు చేస్తున్న పనులు ఎవరన్నా చేయగలిగా? నువ్వు తలుచుకుంటే శూన్యంలోంచి మాన్యం సృష్టిస్తావు. నీవు తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలవు. అందరూ నిన్ను పట్టుకుని పూజించవలసిందే అని పొగిడేశారు. ఇదే ప్రమాదకరమైనటువంటి కొంచెం జ్ఞానం తక్కువగా ఉన్నటువంటి మానవులకి ఈ పొగడతలు పంపలు మించి పెడతాయి. సర్వనాశనానికి మూల కారణం పొగడతారు. నేను ఎందుకు పొగుడుతూ ఉంటాను అంటే మిమ్మల్ని పరీక్షించడానికి పొగుడుతాను. నేను అంత గొప్పవాడు లేదు, నేను పొగిడానంటే అది మిమ్మల్ని అప్పుడప్పుడు బొట్టులో వేయడానికి జరిగింది. వీడు ఎంతవరకు అహంకారం పెరుగుతాడు, దీనివల్ల వీడి గురించి పెరుగుతుందో తగ్గుతుందా అప్పుడప్పుడు ఆయన గొప్పవాడు, ఈయన గొప్పవాడు, అప్పప్పుడు ఆయన గొప్పవాడు, వీడు తిరుగులేదు, ఇది అంత అమ్మవాళ్ళు, వీళ్ళంతా అయ్యవాళ్ళు అనగానే అంటే ఒకటే అంటే చెప్పారు. ఇక నన్ను మించిన వాడు లేడు, అనుకుంటాడా లేడా అని కొంచెం అనుకుంటాం. మీరు ఏం చేస్తారన్నమాట, గురువు గారు కేవలం ప్రేమతో దీవించారు కాబట్టి మనం అహంకరించకూడదు అనుకుంటారు. అనుకుంటే గ్యారంటీగా మహాత్ములు అయిపోతారు. నాకు వేరు చెప్తారా, 1, 2 సార్లు ఇలా పేసం వేరేసి ఇక నన్ను ఇచ్చిన వాడు లేడు, నేనే నెంబర్ 1 అనుకున్నారా అని రక్షణ పడిపోతారు. అలా పడకుండా చూసుకోవడం కూడా కర్తవ్యమే. బ్రహ్మదేవుడు పొగిడినట్టుగా, విష్ణు పొగిడినట్టుగా, శివుడు పొగిడినట్టుగా నేను పొగుడుతాను. త్రిమూర్తులు దక్షుడు పొగిడారు, దేవతలు దక్షకొట్టారు. ఇక భూలోకంలో గురుడు అయితే చెప్పే లేకుండా దక్షాలు లేకపోతే సూర్యుడికి ఎక్కడ ఉన్నది, నువ్వు లేకపోతే విష్ణుమూర్తికి పూజ ఎక్కడ ఉంది, అసలు నువ్వు లేకపోతే యాత్రలే లేవు, నువ్వు లేకపోతే యూట్యూబ్ లేదు, నువ్వు లేకపోతే యూట్యూబ్ లేదు, అదే ఓడిసాయి. దక్షుడు నిజమే అనుకున్నాడు, అది ఇదంతా రాసేపే అనుకున్నాడు. ఆ తారాస్థాయికి వెళ్ళిపోయింది. మరి మామూలు స్థాయి కాదు, ఉచ్చస్థితికి వెళ్ళింది అహంకారం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన అందరూ ఒకటం మొదలెట్టారు. త్రిమూర్తులు వెళ్తే ఈయన ఎక్కువ ఒకటం మొదలెట్టారు. ఎందుకని త్రిమూర్తుల ప్రోగ్రాం కన్ఫర్మ్ చేసేది ఏంటి కనుక అది పెద్ద సమస్య కదా. త్రిమూర్తులు ఎక్కడికన్నా దక్షుడు అడిగేవారు వాడు ముందు బ్రహ్మగారు తీసుకునేవారు. అంటే ఈయన బ్రహ్మగారి వచ్చేసి బ్రహ్మగారు వీరు పలానా వెళ్ళాలనేవారు, బ్రహ్మగారు చిత్రం అయ్యేవారు. శివుణ్ణి ఇదిగో పలానా కార్యక్రమం నువ్వు చేయాలంటే అలాగే అనేవాడు. ఇక విష్ణుమూర్తి చెప్పేది నేను వడ్డీగా వడ్డీలేక బాగా పరీక్షిస్తాడు. ఆయన పరీక్ష చాలా గొప్ప మాయ, వైష్ణవ మాయ. ఆయన అడుగుగలిగితే చాలా కష్టం, కానీ కష్టం. ఇప్పుడు ఇవన్నీ అయ్యేసరికి నన్ను పిచ్చివాడు తెలుగులేడు అనుకోవడం మొదలెట్టాడు. ఇట్లా ఒక బ్రహ్మగారు ఒక మహాసభ, వేద సభ నిర్వహించాడు. ఆ వేద సభకి బ్రహ్మగారే అధ్యక్షుడు, ఈశ్వరుడు ముఖ్య అతిథి, విష్ణు మాత్రం భవిష్యత్తు ఎదిగిన వాడే. ఈ సభకి రాకపోవడం ఈ దక్షుడు మా ఒట్టిగా తగలాలనుకుని ఆయన మాత్రం సభకి చీఫ్ గెస్ట్ గా రానమాట. ఎవరు అందరినీ చీఫ్ గెస్ట్ గా పిలిచేసి వచ్చేస్తారా? గురువు గారిని పిలిచేస్తే చంద్రాయణ పెడితే వచ్చేయడం మన చేతిలో తిరుగు. ఆయన డిగ్రీ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు గుడి పెడికి వెళ్ళాలో, ఎప్పుడు పిలవకపోయిన వెళ్ళాలో, ఎప్పుడు పిలిస్తే వెళ్ళాలో, అమ్మో గురువు గారి బాగా తెలిసిపోయి. అందుకని ఆయన జగద్గురు, ప్రశ్నలు పడితే జగద్గురు అన్నారు. ఆయన మాత్రం తనలో తెలుస్తారు. ఇప్పుడు ఈ దక్షుడికి ఒకటి ఉండాలంటే కావాలని శివుడు వచ్చాడు, హరుడు వచ్చాడు, హరిగారు. బ్రహ్మగారు నిర్వికారంగా సభలో పద్మాసనం మీద కూర్చున్నాడు. ఇక ఎక్కడెక్కడ
నుంచో ఋషులు వచ్చారు, కౌండిన్యుడు వచ్చాడు, అత్రి వచ్చాడు, మరీషి, అగస్త్యుడు, కపిలుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణుడు, పుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, వాసుకి, వామదేవుడు, కల్పి, దుర్వాసుడు, బొగుడు, వేకర్పాలుడు, మాండవ్యుడు, జైమిని, పైలుడు, పరిసంపాయుడు, సుమంతుడు, బొగుడు, దార్భుడు, ఒకటే ఒకటి ఎక్కడెక్కడి వారు మహానుభావులందరూ వచ్చారు. ఆ రోజుల్లో కరోనా భయం లేదు కనుక ఇలా మూసుకొండలు పెట్టుకోకుండా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు తప్పనిసరి మీ అందరూ చూసి ఎవరు ముసుగుతుందో కనుకుంటారు. ఈ మధ్య నాకు అవగాహనలో సమస్య ఇచ్చారు. ముసుగులు దొంగలు మొత్తం మానవ జాతి సాగేది. నిజంగా మీరు ఒకసారి చూడండి, ఈ అవధానంలో నా వెనక ఒక అద్భుత దిగిశక్తులు కనబడుతుంది, అమ్మవారు కనబడుతుంది. లేకపోతే వాడు రోడ్లో మాట వస్తూ ఉంటే ఈయన ఆసులు తరికడ భరణి గారు వచ్చారు, ఎవరో వాళ్ళు పెట్టారు, పెట్టాక భయం చూసుకుంటే నేనేనా అంత వేగంగా చెప్పానా, నాకే అంత పూర్వం లేదు లేకపోతే అంత కష్టం పాస్తుంటారు. ఆయన భరణి గారు రోడ్లో మాట్లాడలేదు, మహాయితే 2-3 నిమిషాలు కొత్త వాసు వస్తుంది, వేగంగా వెళ్ళిపోయింది. కారణం వెలుగు ఒక దిగసిక్కది రాసిక్కి అవకాశం అంటే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు అందరూ వేసుకోవాల్సి వస్తుంది. వేసుకోకపోతే ముసుగు మాస్కు రిస్క్ కనుక మీరందరూ ఇక్కడికి వచ్చే ముందు మాస్క్ వేసుకుని ఎందుకైనా మధ్య బయటకు ఒకటి ఇంట్లో 2 డ్రస్సులు కూడా వస్తారు. ఈ ముసుగుల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చే హస్క్ ఇవ్వడానికి అవకాశం లేదు.